యూరోప్‌లో ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఒక సమ్మిట్ స్టార్ట్ అయింది. ఒకవేళ గనక రష్యా, ఉక్రెయిన్ మధ్యలో ఇంకేమైనా పీస్ వచ్చినా, నెగోషియేషన్స్ వచ్చినా దాని ప్రభావం యూరోప్ మీద ఎలా ఉంటదనే అంశం మీద ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఎవరైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అధ్యక్షతన ఒక మీటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఈ మీటింగ్‌ని వన్స్ ఇన్ ఎ జనరేషన్ మూవ్‌మెంట్ అని గూడా అభివర్ణిస్తున్నారు. ఇకపోతే యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశారు. అవసరమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పీస్ సాధించటానికి, శాంతి నెలకొల్పటానికి అవసరమైతే గనక మేము పీస్ ట్రూప్స్ పంపిస్తాం. యూకే నుంచి బలగాలు పంపిస్తాం అని చెప్పి ప్రామిస్ చేశారనమాట. ఇదే దిశగా డెన్మార్క్ కూడా డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసేసింది. అయితే వచ్చే వారంలో జెలెన్స్కీ సౌదీ అరేబియా, టర్కీ వీటికెళ్ళనున్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం ఈ టాక్స్‌లో ప్రస్తుతానికి ఆయనకి సౌదీ అరేబియా నుంచి ఎటువంటి ఆహ్వానం లేదు. ఈ టాక్స్ అంటే రష్యా, ఉక్రెయిన్ పీస్ సంబంధించి ప్రైమరీ టాక్స్ అమెరికా, రష్యా మధ్య జరుగుతాయి. ఆల్రెడీ ట్రంప్ లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు. ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత 90 నిమిషాల పాటు పుతిన్‌తో మాట్లాడాను. దానిలో యుద్ధం ఆపడానికి నేను పుతిన్‌తో ప్లాన్ కూడా వేస్తానని చెప్పి ట్రంప్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదే దిశగా ఇప్పుడు నెగోషియేషన్స్ టాక్స్ జరుగుతున్నాయి. అమెరికా, రష్యా మధ్య ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి ఆశిద్దాం.